విజయనగరం జిల్లా రామభద్రాపురం పరిధిలో గిరిజనుల భూముల్ని ఎంఎస్ఎంఈకి అప్పగించడాన్ని గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూముల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. గిరిజనులకు స్థానిక సర్పంచ్కు తెలియకుండా ఆ భూముల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేయడాన్ని తప్పుపట్టారు. ఏపీఐడిసికి ఇచ్చిన భూముల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్ఎంఈ పార్కుల పేరు మీద మరి మన మినిస్టర్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేసి ఇక్కడ పార్కులు పెడతామని చెప్తున్నారు. కానీ ఆ భూమి గిరిజనులు ఇంతకాలం సాగులో ఉన్నారు. ఏ రకంగా పార్కులు పెడతారు? పార్కులు పెట్టాల్సి వస్తే గ్రామ సభ జరపాలి. అక్కడేమో సర్పంచ్ ఉంటారు, మిత్రవలస పంచాయతీ, సర్పంచ్కి తెలియదు, ప్రజలకు తెలియదు, గిరిజనులకు తెలియదు, ఎవరికీ తెలియకుండా సడన్గా వచ్చి ఎంఎస్ఎంఈ పార్కులు అని చెప్పేసి మొన్న మినిస్టర్ గారు శంకుస్థాపన చేశారు. ఏమనంటే ఏపీఐసికి ఎప్పుడో తీసుకున్నారు. ఏపీఐసి తీసుకుంటే 15లో 17లో తీసుకున్నారు. తీసుకుంటే అక్కడ గ్రామాలకి చెప్పాలి కదా, సర్పంచ్కి తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఎవరికి చెప్పకుండా వీళ్ళేమో ఆ రోజు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము పెడుతున్నామని చెప్పి సమాధానం చెప్తున్నారు. ఈ సమాధానం కరెక్ట్ కాదు.